సో OnePlus ఫైనల్గా ఓవర్ ప్రైస్ కానీ ప్రోడక్ట్ని అయితే లాంచ్ అయితే చేసింది. OnePlus Nord 2 ఇది ఈసారి పర్ఫెక్ట్ ప్రైస్తో పర్ఫెక్ట్ స్పెసిఫికేషన్తో OnePlus అయితే లాంచ్ అయితే చేసింది. ఈసారి పక్కాగా ఓవర్ ప్రైస్ అయితే కాలేదన్నమాట. సో వీడియోలో వచ్చేసరికి మీకు OnePlus Nord 2కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీకు అందించబోతున్నాను. అండ్ దాంతో పాటుగా OnePlus వచ్చేసరికి OnePlus Buds Pro 2ని కూడా లాంచ్ అయితే చేసింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను మీకు అయితే అందించబోతున్నాను. సో ఇంకెందుకు కాదు వీడియోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను తెలుసుకున్నాను. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. లెట్స్ గో స్ట్రైట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వచ్చారు OnePlus Nord 2 గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత వచ్చారు OnePlus Buds Pro 2కి అయితే వెళ్దాం. సో OnePlus Nord Pro 2కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి సో OnePlus Nord Pro 2 వచ్చేసరికి మనకి 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 90Hz రిఫ్రెష్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇంకా దీని రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే 1080x2400 అయితే ఇన్ని పిక్సెల్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. అండ్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 1200 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ర్యామ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వచ్చేసరికి LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేసేసారనమాట. అండ్ ఇంకా మనకి ఇది వచ్చేసరికి డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ 5G సపోర్ట్ అయితే ఉంది. మొత్తం 9 దాకా బ్యాండ్స్ అయితే ఉన్నాయని OnePlus అయితే చెప్తుంది. ఇండియాలో రావడానికి అప్ టు 3-4 ఇయర్స్ అయితే పట్టేది, ఇబ్బంది ఏం లేదనుకోండి. అండ్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. బ్యాక్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ IMX 766 సెన్సర్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి OnePlus 9 సిరీస్లో నుంచి ఏదైతే వైడ్ యాంగిల్ కెమెరా ఉందో దాన్ని అయితే తీసుకొచ్చాడు పెట్టేశారనమాట. అండ్ ఇంక దీని అపర్చర్ గురించి మాట్లాడుకుంటే అపర్చర్ 1.88తో వస్తుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ ఇంకా మనకి సెకండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అపర్చర్ 2.25తో అయితే వస్తుంది. అండ్ ఇంకా థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సర్ అపర్చర్ 2.5తో అయితే వస్తుంది. సో ఈ సెకండ్ కెమెరా అంతంత మాత్రంగా పనిచేస్తుంది. అండ్ ఇంకా థర్డ్ కెమెరా ఉన్నా లేకపోయినా ఒకటే, మరి ప్రో ఫోటోగ్రాఫర్స్కి తప్ప 2 మెగాపిక్సెల్ అవిడికి ఉపయోగపడదు. సో మన దృష్టిలో ఒక 2 కెమెరాస్ మాత్రమే ఈ ఫోన్లో అయితే ఉన్నాయి. ఆ థర్డ్ కెమెరా ఎందుకు పనికిరాదు. అండ్ ఈ కెమెరా యూజ్ చేసి మీరు అప్ టు 4K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. 4K 60 FPS అయితే లేదు. అండ్ స్లో మోషన్ కూడా అయితే ఉంది. సూపర్ స్లో మోషన్ 1080p 120 FPS వరకు మీరు సూపర్ స్లో మోషన్ అయితే రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నైట్ స్కేప్ మోడ్ అయితే ఉంది, ప్రో మోడ్ ఉంది, అల్ట్రా HDR ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది. సో కావాల్సిన అన్ని అయితే ఉన్నాయి. అండ్ ఈ కెమెరా యాప్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి కలర్ బేస్ నుంచి అయితే పోర్ట్ చేశారనమాట. సో ఓప్పో ఫోన్స్, రియల్మీ ఫోన్స్ ఏదైతే కెమెరా ఉందో సో సేమ్ అదే కెమెరా యాప్ మనకి OnePlus Nord 2లో అయితే కనిపించబోతుంది. అండ్ ఇంకా స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే UFX 3.1 స్టోరేజ్ అయితే యూజ్ అయితే చేశారనమాట. సో ఫాస్టర్ ఫైల్ ట్రాన్స్ఫర్స్ అయితే మనం దీంట్లో అయితే చూడొచ్చు. అండ్ ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే బేసికల్లీ 5Gతో వస్తుంది. 4G బ్యాండ్కి సపోర్ట్ ఉంది, Wi-Fi 6 సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.2 సపోర్ట్కి అయితే ఉంది. అండ్ మనకి నావిక్ చిప్ సపోర్ట్ అయితే ఉంది, USB Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ కావాల్సిన అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందంటున్నారు. సో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా పెట్టారో మైక్తో మ్యాజిక్ చేశారని OnePlus అయితే చెప్తుంది. అండ్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయని OnePlus అయితే చెప్తుంది. అండ్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ ఫోన్లో వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ అయితే ఉంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. OnePlus ఏం చెప్తుందంటే 0 to 100 కేవలం 30 minutesలో వెళ్తుంది అయితే OnePlus మనకు చెప్తుంది. అండ్ ఇంకా ఓవరాల్గా ఫోన్ వెయిట్ చూసుకున్నట్టయితే 189 grams అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఇదనమాట OnePlus Nord 2 స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇంకా దీని అవైలబిలిటీ గురించి మాట్లాడుకున్నాం. సో ఇది వచ్చేసరికి టోటల్గా 3 మోడల్స్ అయితే వస్తుంది. సో మనకి బేస్ 6+128. సో దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని గురించి నేను తర్వాత చెప్తాను. దీని ప్రైస్ వచ్చేసరికి 27,999 అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి 8+128. దీని ప్రైస్ వచ్చేసరికి 29,999 అంటే 30,000. అండ్ థర్డ్ వచ్చేసరికి టాప్ మోడల్ 12+256GB. ఇది వచ్చేసరికి 35,000 రూపాయలు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి 3 కలర్స్లో వస్తుంది, గ్రే, బ్లూ అండ్ గ్రీన్. ఓన్లీ ఫర్ ఇండియా అంటున్నారు గ్రీన్ కలర్ వచ్చేసరికి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే. అండ్ ఏదైతే నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటున్నది వచ్చరికి 6GB RAM 128GB మోడల్ అనమాట. సో 6+128 వచ్చరికి బేస్ మోడల్. సో దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఎందుకంటున్నారంటే ఇది వచ్చేసరికి మనకి లేట్ ఆగస్ట్లో అయితే సేల్కి అయితే రాబోతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 27,999 కావడంతో OnePlus వచ్చేసరికి చాలా ఇంటెలిజెంట్గా బేస్ ప్రైస్ 27,999 అని చెప్పుకోవడానికి దీన్ని లాంచ్ చేసింది. కాకపోతే ఇది వచ్చరికి కేవలం లిమిటెడ్గా తయారు చేస్తామని OnePlus అయితే చెప్తుంది. అండ్ లిమిటెడ్ స్టాక్ ఉంటుందని OnePlus అయితే చెప్తుంది. ఫస్ట్ సేల్లో మ్యాక్సిమం ఇదైతే మీకు దొరకదు. సో దొరికిందంటే మాత్రం ఛాన్స్ కొట్టినట్టే ఇంకా. సో ఇదనమాట. సో బేసికల్లీ ఇది వచ్చేసరికి మనకి ఒక టైప్ ఆఫ్ హైప్ క్రియేట్ చేయడానికి తప్ప OnePlus Nord లాంచ్ అయింది 28,000 అని చెప్పడానికి తప్ప ఇది అంత వేరే లెవెల్ అయితే కాదు.
దీన్ని పక్కన పెట్టండి. అండ్ 128 బెస్ట్ ఆప్షన్ మీకు, బట్ దీంట్లో ఎక్స్టర్నల్ కార్డ్ అయితే మెమరీ కార్డ్ అయితే లేదు, బట్ 128GB ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇది బెస్ట్ ఆప్షన్. 8GB ర్యామ్ ఇనఫ్. గేమింగ్ కూడా 128GB స్టోరేజ్ లో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 110 అట్లయితే వస్తుంది స్టోరేజ్ అయితే, అది కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే. అండ్ ఇక 12+ 256GB ప్రైస్ వచ్చేసరికి 35,000 రూపాయలు పెట్టారు. ఇది వేస్ట్ అనమాట, లిటరల్లీ వేస్ట్ ఆఫ్ మనీ. 12GB ర్యామ్ మాయలో పడకండి. అసలు 12GB ర్యామ్ హైప్ వేరే ఏం కాదు, హైప్ కోసమే అనమాట. 12GB ర్యామ్ అసలు కొనకండి, ప్రైస్ చాలా ఎక్కువైపోయింది. 35,000 అంటే ఈ ఫోన్కి అసలు వర్త్ కూడా కాదు, అక్కడ ఓవర్ ప్రైస్ అనమాట బాగానే. అండ్ దీనికి ఉన్న ఆఫర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మీరు HDFC కార్డ్ యూజ్ చేస్తే మీకు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ మీకు 1000 రూపాయల నుంచి ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అంటే అప్పుడు 10% డిస్కౌంట్ అన్నారు, సో 3,000 రాదు, 1000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ మనకి 26 నుంచి 31 తారీఖు మధ్యలో మనకి కొన్న వాళ్ళకి 1000 రూపాయలు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఎవరైతే వాళ్ళ పాత ఫోన్లు ఇస్తారో వాళ్ళకి ఎక్స్చేంజ్ మీద 1000 రూపాయలు ఎక్స్ట్రా అయితే వస్తుంది. అండ్ 26 నుంచి 31 తారీఖు మధ్యలోనే మీరు OnePlus.in లో కానీ OnePlus యాప్లో కానీ ఈ మొబైల్ కొన్నట్టయితే మనకి OnePlus బ్యాండ్ ఏదైతే ఉందో 2,499 రూపాయలు, ఆ బ్యాండ్ వచ్చేసరికి మనకి 1,499 రూపాయలకి అయితే లభించబోతుంది అనమాట. ఆఫర్ అయితే ఇచ్చారు. సో ఇది ఓవరాల్ చూసుకున్నట్టే OnePlus Nord 2కి సంబంధించి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 8+128 పర్ఫెక్ట్ అనమాట. OnePlus ఫైనల్గా ఇంతకాలం తర్వాత ఓవర్ ప్రైస్ కాకుండా ఒక డివైస్ అయితే తీసుకొచ్చింది. సో OnePlus Nord 2 5Gతో పాటుగా మనకి OnePlus Buds Pro 2 కూడా OnePlus అయితే లాంచ్ అయితే చేసింది. ఏం పేరు రావో, OnePlus Buds Pro 2 ఏం పెట్టారా బాబు, ఏం పలకడానికి చెప్తున్నాను. సో ఇయర్ ఫోన్స్ వచ్చాక కొద్దిగా ప్రీమియం ఇయర్ ఫోన్స్ అనమాట. 11,100 దాకా దీని ప్రైస్ అయితే ఉంది, అంటే $149 అనమాట. ప్రెసెంట్ కన్వర్ట్ చేసి చెప్తున్నాను. సో ఈ ఇయర్ బడ్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి దీంట్లో వచ్చరికి 94 milliseconds లేటెన్సీ అయితే వస్తుంది. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తుంది. 40 decibels వరకు ఇది నాయిస్ని అయితే క్యాన్సిల్ అయితే చేయగలదు. అండ్ ఇంకా స్పెషల్గా ఫెయింట్ మోడ్ అనేది తీసుకొస్తున్నారు. సో ఫెనాటిక్ మోడ్ లాగా ఫెయింట్ మోడ్ అనమాట. ఇది వచ్చేసరికి 25 decibels వరకు సౌండ్ అయితే కంట్రోల్ అయితే చేయగలదు. సో దీంట్లో వచ్చేసరికి 11mm డ్రైవర్స్ని యూజ్ చేసినట్టయితే OnePlus అయితే చెప్తుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయాలంటే మీ దగ్గర OnePlus ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే ఉండాలి. అండ్ ఇయర్ ఫోన్స్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకున్నట్టయితే బడ్స్లో వచ్చేసరికి 7 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది అనేది OnePlus అయితే చెప్తుంది. కేసులో వచ్చేసరికి 520 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే విత్ కేస్ అండ్ ఛార్జెస్ పెట్టుకోగా మనకి 28 అనమాట. 28 hours అంటే రఫ్గా మనకి 38 hours వరకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అయితే మనకి OnePlus అయితే చెప్తుంది. అండ్ IP44 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఈ బడ్స్ అయితే వస్తాయి. సో మీకు స్ప్లాష్ రెసిస్టెంట్ అనమాట. తీసుకెళ్ళి ఆ వాటర్ ప్రూఫింగ్ ఉందని చెప్పి నీటిలో ముంచకండి, వెంటనే డామ్ అంటాయి. సో బేసిక్ స్ప్లాష్ రెసిస్టెంట్ని మీరు IP44 అని అయితే అంటున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. 10 minutes ఛార్జ్ పెట్టుకుని మీరు 10 hours వరకు అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి OnePlus Buds Pro 2 అండ్ OnePlus Nord 2కి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ పోకో కూడా రెడీగానే అయితే ఉంది. సో నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం పోకో గురించి అయితే వస్తుంది. సో పోకో వాళ్ళ నెక్స్ట్ ఫోన్ రెడీ చేయడానికి రెడీగా అయితే ఉంది. గ్యాప్ లేకుండా ఫోన్స్ లాంచ్ అవుతూ ఉంటాయి అనమాట. గ్యాప్ లేకుండా వీడియోస్ అయితే వస్తాయి. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నెక్స్ట్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మేము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేను తీసుకొస్తాను. సో దిస్ ఈజ్ మే నిఖిల్ ఫ్రమ్ Nikhil Tech in Telugu, signing off. See you in the next video. Thanks for watching. Bye now.